ఎంఆర్పిఎస్ 31 ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు జోలకంటి ధర్మానంద రెడ్డి గారికి యావత్తు ఎంఆర్పిఎస్ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 30 ఏళ్ల పాటు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇంత బలంగా ఉంది అంటే ప్రధాన కారణం ఈ ఉద్యమానికి సమాజం అంతటి మద్దతు ఉంది. కేవలం ఒక మాదిగలకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. సమాజంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాల వారు ఆర్థికంగా చేయుతను ఇయ్యబట్టే 30 ఏళ్ళు ఇప్పటికి ఇది సజీవంగా ఉన్నది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక న్యాయం అన్నది, ఒక ధర్మం అన్నది. మరి మన గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు అనేక సందర్భాలలో ఈ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ఈ బహిరంగ సభలకు మేము వెళ్లవలసి వచ్చినప్పుడు ఆర్థికంగా పేదరికంలో మధ్య ఈ వర్గానికి ఎంతో ఆర్థికంగా చాలా వరకు సహాయం చేశాడు. మరి ఈ సందర్భంగా మాదిగ కమ్యూనిటీ తరఫున మరొక మారు మేము బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ 30 ఏళ్ల ఉద్యమంలో నాకు తెలిసి ఎక్కువగా మేలు పొందింది సమాజమే. ఎందుకంటే 2004లో ఒక మారు వర్గీకరణ అయింది, కొంత ఫలాలు అందాయి. మొన్న వర్గీకరణ అయింది, ఇంకా ఫలాలు చేతికి రాలేదు. కానీ 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎక్కువగా సమాజమే మేలు పొందింది. నేననేది ఒక ఎంఆర్పిఎస్ ఒక కులం మీద ఇది ఏర్పాటు అయితే అవ్వచ్చు, కానీ కాలక్రమేణా ఉద్యమంలో అది రూపాంతరం చెందుతూ సమాజం మొత్తానికి ఒక సోషల్ మూమెంట్ తీసుకొచ్చింది. అణచివేతకు గురైన అణగారిన కులాలన్నీ ఈ ఎంఆర్పిఎస్ ప్రామాణికం చేసుకుని వారి ఆత్మగౌరవం చాటేందుకు, వాళ్ళ హక్కులు చాటేందుకు దళిత జాతులు ఉండే ఉపకులాలు, ఎస్టీలలో ఉండే ఉపకులాలు, బీసీలలో ఉండే ఉపకులాలు, చివరికి ఓసీలలో ఉండే ఈ రెడ్డి పరివారని, కమ్మ నాడు అని వీరు కూడా తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఎంఆర్పిఎస్ మాకు స్ఫూర్తిదాయకమని అనేక సందర్భాలలో వేదిక మీద మాట్లాడడం కూడా మనం చూసాం. దానిని బట్టి ఎంఆర్పిఎస్ అనేది ఒక కులాన్ని దాటి సమాజం పూర్తిగా వారి మద్దతు కూడగట్టుకున్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సహజంగా ఇటువంటి కుల సంఘాలకి ఆ కులానికే పరిమితం అవుతుంటుంది ఏదైనా, కానీ ఇది దాటి, ఇది న్యాయమైన ఉద్యమాన్ని ఇది దాటి మన బ్రహ్మారెడ్డి గారు నిజంగా మన మద్దతు రావడం, ఎంఆర్పిఎస్ జెండాని ఆవిష్కరించడం ఇది మన అదృష్టంగా భావిస్తున్నాను. దయచేసి మీరందరూ చప్పట్లు పెట్టండి. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రిజర్వేషన్ వర్గీకరణలో ఉద్యమంతో పాటు వాళ్ళు కూడా పాలుభాగస్తులయ్యారు. వారికి సర్వదా ఈ కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు, ఆయా సమయాలు మాకు ఎదురైనప్పుడు మా రుణం ఖచ్చితంగా ఎన్ని మార్గాలు తీర్చుకోవడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం